హాయ్ అండి అందరికి హ్యాపీ దసరా దసరా పండుగ శుభాకాంక్షలు అందరికి చికెన్ బిర్యానీ ఎలా వచ్చింది ఈ గిన్నెలోకి అసలు చికెన్ కోయడమే రానోళ్ళు ఎలా కోసారు చిన్న కథ సింపుల్ గా ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అసలు ఎలా కోసారు మీరు చికెన్ కోయడమే రాదు కదా ఈ మామయ్యకి వచ్చింది చికెన్ కోయడం ఈ ఏది గాంధీ జయంతి కదా అసలు చికెన్ షాప్ లో ఏం తెరచలేదన్నమాట కోడిని తీసుకొచ్చి అప్పటికప్పుడు వీళ్ళు కట్ చేశారు ఆపరేషన్ చేసినంత విధంగా పిల్లలు చూడండి చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు మా వాడు ఎప్పుడు కోయని కోడిని కోస్తుంటే చాలా ఉత్సాహంగా చూస్తున్నాడు అనమాట పొయ్యి మీద చేద్దాం అనుకున్నా అసలు నేను అవును నువ్వు పొయ్యి మీద ఉందాం అనుకున్నావు కదా ఏమైంది ఏమైందా వెనకాల కోతులు చాలా ఎక్కువైపోయింది అయ్యో ఎక్కడ మీద పడతాయో చికెన్ లేకుండా పోతుందని ఇంట్లో పెట్టామన్నమాట ఈ సెటప్ ఓహో అవునా ఏ నూరుతున్నావు అనుకుంటున్నావు పచ్చిమిర్చి కోసేస్తానంట బాగున్నదంట అందుకని నూరు వేస్తే ముక్కలకి బాగా పడుతుంది అని చెప్పేసి ఇక్కడ టమాటాలు ఇందులో యూజ్ చేయలేదు కానీ టమాటాలు చూపించారు మీ వాళ్ళు చూసావా మావయ్య వాళ్ళందరూ వాళ్ళిద్దరు యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు అయితే ఇదేంటనుకున్నావు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అప్పటికప్పుడే నూరిరనమాట నూరి చికెన్లో వేయడానికి తంటాలు పడుతున్నారు ఇవాళ నేను చేయను వంట మీరే చేయండి అని చెప్పేసి నేను పక్క కూర్చున్నా అక్క తమ్ముళ్ళు ఇద్దరు చేస్తున్నారు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నారు దగ్గర నేను వీడియో తీస్తున్నా వాళ్ళు వంట వండుతున్నారు అన్నమాట కాదు అసలుకి ఏమేమి వేస్తున్నారు లక్ష్మి మీరు ఏమేమి వేస్తున్నారా ఇదిగో గరం మసాలా మంచిగా అప్పుడప్పుడే నూరింది మా అమ్మాయి తర్వాత ఇవన్నీ కలపడానికి ఫస్ట్ ఏమి ఇస్తుంది అనుకున్నావు ఉప్పు వేసింది షుగర్ కాదు ఉప్పు ఓ అమ్మా షుగర్ ఎలా కనపడుతుంది అమ్మాయి నీకు తర్వాత ఏమేసారు కనపడుతుందా ఏమేసారు కారం ఎంత వేసింది 2 టీ స్పూన్ల ఇది గరం మసాలా 2 స్పూన్ల గరం మసాలా ఎందుకనంటే మనం వండేది నాన్ వెజ్ కదా అందుకని గరం మసాలా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే అవునండి అందుకే ఇప్పుడే నూరి అందులో వేసాం అనమాట వాళ్ళు నూరి అవన్నీ వేస్తున్నారు మనం తిని ఎంజాయ్ చేద్దాం ఓకే ఇప్పుడు ఏందనుకున్నా ఇందాక దన్న నూరింది కదా అదే పచ్చిమిర్చి పేస్ట్ అవి వేసారనమాట తర్వాత ఇంకేం వేస్తుంది చూద్దాం ఎలా వంతారని ఇప్పుడు ఇది ఏం వేస్తున్నారు అనుకున్నావు పుదీనా కొత్తిమీర 2 కలిపి వేస్తున్నారు పుదీనా కొత్తిమీర 2 చూసారా 2 గుప్పులు వేసేస్తుంది ఓకే తర్వాత ఇదేంది అనుకున్నారు ఇందాక ఒక పావు గంట సేపు వేపారు ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిపి ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఎంత 1/2 కిలో ఉల్లిపాయలు తీసుకొని వేపితే ఒక 100 గ్రాముల నైన్ అనమాట ఈ ఉల్లిపాయలు అవి వేసారు ఇక ఇందాక ఆ ఉల్లిపాయలు వేసిన నూనె ఉంది కదా వేగింది నూనె అదే యూజ్ చేయాలి అని చెప్పి చెప్తాను అనమాట ఎక్కువ తక్కువ నూనె వాడకండి అదే వేయాలా చెప్తానన్నా ఇంకా అందుకని అది వేసారు అది వేసి బాగా కలుపుతుంది చూస్తుంటేనే ఇప్పుడు నెయ్యి నేను అన్నా కదా హెల్దీగా ఉండాలి కాబట్టి నెయ్యి ఎక్కువ వాడకండి కొంచెం వాడండి అని చెప్పా కలుపుతున్నారు ఇక చూసారా భలే స్టైల్గా కలుపుతుంది ప్రతి ముక్కకి ఈవెన్గా పట్టాలి అని చెప్పి పిసికి కలుపుతుంది అనమాట మా అమ్మాయి చూసారా ఇదేంటి అనుకున్నారు స్పైసెస్ అన్నీ వేయాలి కదా నాన్ వెజ్ అంటేనే స్పైసెస్ ఉండాలి ఏమేమి వేసింది చూసారా ఏంటి చెప్పండి ఇలాచి షాజీరా చెక్క లవంగాలు ఇవన్నీ వేసారనమాట ఇవన్నీ కలిపి కొంచెం ఇప్పుడు కిలోకి ఒక 100 గ్రాములైనా 200 గ్రామ్స్ అయినా పెరుగు వేయాలని చెప్పేసి అన్నాను అదే వేస్తున్నారు అనమాట పెరుగు వేసి బాగా కలిపి కనీసం ఎంతసేపు పెట్టాలనుకున్నారు గంటన్నర పెట్టండి చాలండి మరి 2 hours దాకా పిల్లలు ఆగరు కదా సరే ఇది అయిపోతుంది గంటన్నర అయిన తర్వాత అంతకుముందు నూనె వేడి చేసుకుందాం ఈ గంటన్నర అయిపోయింది కదా నూనెలోనే ఇందాక ఆనియన్స్ చెప్పుకున్నాం కదా అదే నూనె పోయమని చెప్పా నూనె వేస్ట్ చేయకుండా అది వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటా ఎంత బాగుంది ఎలా చేస్తున్నారు మీరు ఎలా చేస్తున్నారా
పొయ్యి మీద చేస్తున్నాం. కలిపి పెట్టారు చూసారా, అప్పుడు ఉడుకుతుంది. పెద్ద స్టవ్ మీద పెడుతున్నాం అన్నమాట. పెద్ద స్టవ్ మీద పెడితేనే తొందరగా అయిపోద్ది. అది అయ్యే లోపల మనం ఇక్కడ ఎసరు ఎక్కువ పెట్టుకుందాం. ఎసరు ఎక్కువ పెట్టుకొని కనీసం 1 గంటన్నర ముందే బాస్మతి రైస్ నానబెట్టుకోవాలన్నమాట. ఈ ఎసరు కాగే లోపల ముందు 1 గంటన్నర ముందలే నానబెట్టుకోవాలి బియ్యం. దాంట్లో ఏమేమి వేస్తున్నారు చూడండి, స్పైసెస్. ఇందాక చెప్పావు కదా ఇది వేరే, అక్కడ వేరే, ఇక్కడ వేరు. ఇందులో చెక్క, లవంగ, ఇలాచి కనీసం 10-12. మన ఇలాచీలు అవన్నీ పెద్ద ఫ్లేవర్ ఏమి ఉండవండి నాకు తెలిసి. అందుకని అవన్నీ స్పైసెస్ వేసి కొన్ని నీళ్ళు బాగా మరగాలి. షాజీరా 1 స్పూన్ షాజీరా ఎక్కువ ఉంటేనే కమ్మగా ఉంటుంది అన్నమాట. ఉప్పు కొంచెం మరింతనే పడుతుంది. దాంట్లోనే పుదీనా, కొత్తిమీర, ఇందాక మిగిలిన ఆయిల్. ఇది మరిగే లోపల ఈ చికెన్ మళ్ళీ ఒకసారి కలుపుదాం. ఎలా ఉంది చూడండి ఒకసారి. ఏమనిపిస్తుంది? సూపర్ ఉంది. అంటే వండకుండానే సూపర్ ఉందా? ఎమ్మీగా ఉందా అంటే స్మెల్ తోనే ఎమ్మీగా ఉందా? కింద అడుగంటకుండా కలపమని చెప్పండి. కొంచెం కింద అడుగంటకుండా చెప్పండి. కలిపారు, అడిగేమట్లేదు. ఇప్పుడు ఎసరు బాయిల్ అయిపోయింది. పైన బబుల్స్ ఎలా వస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని వేసేసుకొని కనీసం ఇది 70% ఉడకాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటా. అన్నం మెత్తగా అయిపోయింది అని అంటే బిర్యానీ పనికే రాదు. ఇది మాత్రం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, బియ్యం మొత్తం వేసేసిన తర్వాత ఉడుకు పడుతుంది. మధ్య మధ్యలో చూసుకోండి, ఇబ్బంది అవుతుంది. ఉడికిందా లేదా అని చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఉడికింది. 70% ఉడికింది. ఇందాక మనం కర్రీ దగ్గర పడింది కదా, దాని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చూస్తున్నారా అన్నం ఎలా పొలలు ఉందా? లేదు అని అంటే మెత్తగా అయిపోయిందంటే మీకు బిర్యానీ కాదు, కిచిడీ పనికి వస్తుంది అనమాట. అందుకని ఫస్ట్ చూసుకొని బిర్యానీ చేసుకోండి. ఎవరన్నా చిన్నపిల్లలు చేస్తున్నారు అనుకో, కొంచెం పెద్దోళ్ళది సలహా తీసుకోండి, సహాయం తీసుకోండి. ఎందుకంటే అన్నం ఎలా ఉందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. ఇది మందంగల్లా తవా పెట్టి దాని మీద ఇది అంతా అన్నం అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద పెట్టిన తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోండి. ఆనియన్స్ అనేది బాగుంటుంది ఇందులో బిర్యానీలా. దీని మీద కొంచెం షాజీరా, తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. దీంట్లో మనం కలర్ కూడా వాడుకోవచ్చు, కాకుండా కలర్ వాడితే మంచిది కదని చెప్తారు కదా. అవును లక్ష్మి. అందుకనే కర్రీ ఉండదుగా, కర్రీ వేసారు పైన వేసారు అనమాట. బా ఏమన్నా తెలివి ఉంది వీళ్ళకి కదా, నీకుంది కదా తెలివి. అందుకనే కర్రీ వేసారు అనమాట. దాని మీద మూత పెట్టి ఇందాక మనం ఏసరు పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ మిలిగింది కదా, పైన పెట్టుకుంటే బరువు. అన్నం అయ్యింది. ఇంత బాగుందో చూసారు కదా, కలర్ఫుల్. మనం ఏ కలర్ వేసుకున్నా కూడా కలర్ఫుల్ గా ఉంది చూడు, బాగుంది కదా. ఇక పళ్ళెల్లో రావడమే. ఇక చికెన్ కట్ చేయడం రాకపోయినా సరే చికెన్ బిర్యానీ కోసం నేర్చుకొని చికెన్ కట్ చేసి పక్కన ఎగ్ లేకుండా బాగుంటుందా నీకు? బాగుండదు కదా, బాగుండదు. అందుకే ఎగ్ కూడా పెట్టాను ఉడకబెట్టి. చాలా మంచిగా తింటున్నారు కదా కింద కూర్చొని. మీరు కూడా తింటారు కదా అక్కడ పైన కూర్చొని. తమ్ముడు నువ్వు ఎక్కడున్నావు? ఓ ఇక్కడ మీరే కదా. అవును మేమే. ఎలా ఉంది చెప్పండి? సూపర్ గా ఉందా? సూపర్ ఉంది. అవునా? మరి మామయ్యకి మమ్మీకి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? 100కి 80 ఇస్తారా?
పాపం మరి 100కి 100 ఇచ్చేయండి. ఓకే 100కి 100. ఎక్కడ ఇది 5 స్టార్ హోటల్లో తింటున్నావా మనం? అంటే ఇంట్లోనే సేమ్ ఆ, కానీ 5 స్టార్ హోటల్లో తింటాం. 5 స్టార్ హోటల్ స్టైల్లో తింటాం అన్నమాట. ఇంట్లోనే 5 స్టార్ రుచి. ఎమి ఎమి ఇక చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఎలా ఉందో. మీరు చేసుకున్నాక మాకు కూడా చెప్పండి ఎలా ఉందో. ఇంకా ఇంకా మీకు ఏమైనా కావాల్సింటే కామెంట్ లో చెప్పండి. చెప్పండి. అందరికి హ్యాపీ దసరా. అందరికీ హ్యాపీ దసరా అండి. అందరూ చల్లగా ఉండాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.